హలో ఫ్రెండ్స్, ఈ రోజు మనం రిలీజ్ అయినటువంటి పుష్ప 2 ఎలా ఉంది ఏంటి అనేది దీని రివ్యూని ఒకసారి మనం నెమరేసుకుందాం. ఎందుకంటే ఈ సినిమా ఫస్ట్ పార్ట్ గురించి మనందరికీ తెలిసిందే. ఫస్ట్ పార్ట్ లో అల్లు అర్జున్ ని ఒక సామాన్య కూలీ నుంచి బడా స్మగ్లర్ వరకు ఎలా అయ్యాడనేది చూపించడం జరిగింది. ఈ చిత్రంలో ఫస్ట్ పార్ట్ లో శ్రీవల్లి అంటే రేష్మిక హీరోయిన్ గా నటించడం జరిగింది. మీకు తెలిసే ఉంటది. పార్ట్ 2 లో కూడా ఆమెనే హీరోయిన్ గా పెట్టి తీయడం జరిగింది. ఫస్ట్ పార్ట్ లో శ్రీవల్లి ప్రియసిగా నటిస్తే పార్ట్ 2 లో ఆమె పుష్పకి భార్యగా నటించడం జరిగింది. ఇక ఈ సినిమా స్టోరీలోకి వస్తే, ఈ సినిమాని డైరెక్టర్ తనదైన శైలిలో ఒక అద్భుతమైన యాక్షన్ మరి కుటుంబ స్టోరీతో ఈక్వల్ గా తెర మీద పెట్టడం జరిగింది. ఈ చిత్రం 3 గంటల 21 నిమిషాల నిడివి గల చిత్రం ఇది. ఈ చిత్రంలో ఎక్కడ ఇసుకు లేకుండా చూపించడం జరిగింది. స్క్రీన్ ప్లే కూడా చాలా పకడ్బందీగా రాసి చాలా బాగా తీయడం జరిగింది. ఇంకా పుష్పరాజ్ విషయానికి వస్తే, దీంట్లో శ్రీవల్లిగా నటించిన రేష్మిక తన భర్తతో ఒక కోరిక కోరటం జరుగుద్ది. అదేంటంటే ముఖ్యమంత్రితో ఫోటో దిగాలని. ఇక ఈ చిత్రంలో అక్కడ ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళిన తర్వాత జరిగే కొన్ని సన్నివేశాలు మనకి. రెండో విషయానికి వస్తే, ఈ చిత్రంలో షెకావత్ ఈ చిత్రాన్ని ముఖ్యంగా 3 పార్ట్లుగా అంటే 3 ట్రాక్ల మీద నడపడం జరిగింది. మొదటి ట్రాక్ వచ్చి మనందరికీ తెలిసిందే, స్మగ్లింగ్. పుష్పరాజ్ స్మగ్లింగ్ యొక్క వ్యవహారం, ఇతని శైలి మనందరికీ తెలుసు. రెండవ యాంగిల్ ఏంటంటే, ఫ్యామిలీకి తన భార్యకి ఎంత వాల్యూ ఇవ్వాలో ఈ పుష్పరాజ్ అనే అతను ఏమి తక్కువ కాకుండా బయట ఎంత విర్రవీగినా, ఎన్ని స్మగ్లింగ్ ఎంత విలన్స్ కి కొట్టిన భార్య దగ్గరికి వచ్చేటప్పటికి పిల్లి అనే ఒక యాంగిల్ లో తీయడం జరిగింది. ఇంకా మూడో యాంగిల్ వచ్చి మనకి కుటుంబ నైవేద్యం. పుష్పరాజు మొదటి భాగంలో మనం చూసే ఉంటాం. తన కుటుంబం గురించి మనకు తెలిసిందే. పుష్పరాజ్ కుటుంబం గురించి, తన తండ్రి ఇంటి పేరును ఇవ్వడానికి వాళ్ళ కుటుంబం ఒప్పుకోపోవటం, దాంట్లో ఈయనకి ఇంకా కోపం పెరగడం మనం గత చిత్రంలో చూసే ఉన్నాం. ఈ 3 ట్రాక్ల మీదే ఈ సినిమా దర్శకుడు బేస్ చేసుకుని తీయడం జరిగింది. ఇంకా ఇంకో విషయం ఏంటంటే, దీంట్లో నటించిన పోలీస్ ఆఫీసర్, ఈయన విషయం మనకు తెలిసిందే. పుష్పరాజ్ తో డి అని నిలబడి తన ప్రభుత్వం యొక్క అజమాయిషిని పుష్పరాజ్ మీద ఎలా చలాయిస్తాడు. ఇక ఈ సినిమా మొదటి భాగంలో పుష్పరాజ్ కానిస్టేబుల్స్ ని, ఇన్స్పెక్టర్స్ ని, పోలీస్ ఆఫీసర్ ని తన డబ్బుతో ఎలా కొనుక్కుంటాడో ఈ సినిమాలో ఇది హైలైట్. మనకు సినిమా హాల్లో తప్పట్లతో అభిమానులు డాన్సులు చేసే సీన్ వచ్చి మనకి పుష్పరాజ్ చీర కట్టుకొని చేసే డాన్స్ గాని, ఫైట్స్ గాని ఈ చిత్రానికి జాతర సీను హైలైట్ గా నిలుస్తుంది. ఎందుకంటే తన అభిమానులకి అల్లు అర్జున్ నుంచి ఏం కోరుకుంటున్నారు తన అభిమానులు, ఆ పక్కా మాస్ ఎలిమెంట్స్ అన్ని ఈ జాతర సీన్ లో ఉన్నాయి. ప్రేక్షకుడు ఈ సీన్స్ ని చూస్తున్నంత సేపు తన అభిమానాన్ని ఉన్నతలుగిస్తూ బల్లలెక్కి డాన్సులు చేయడం జరుగుతుంది. అభిమానులు తప్పట్లతో మారుమోగిపోతుంది సినిమా. ఈ ఒక్కటే అనే కాదు, ఈ సినిమాలో ఇంకా యాక్షన్ సీన్స్ అన్ని అద్భుతంగా తీయడం జరిగింది. అల్లు అర్జున్ యొక్క అభిమానుల్ని, ప్రేక్షకుల్ని ఈ సీన్స్ ఈ 3 గంటల 20 నిమిషాలు సినిమా హాల్లో కూర్చోబెడతాయి అనడానికి ఎటువంటి సందేహం లేదు. ఇంకా ఈ మూవీలో మనం చెప్పుకుంటూ పోతే, క్లైమాక్స్ ట్రాజెడీ సీన్ ఒకటి ఉంది. ఈ సీన్ లో మాత్రం ప్రేక్షకుడికి కళ్ళమట నీళ్లు రాక తప్పదు. ఎందుకంటే ఆ సీన్ ని డైరెక్టర్ అంత ఎమోషన్ గా తీయడం జరిగింది. ఆ సీన్ గురించి మనం చెప్పుకున్నంత అంత బాగుండదు. ఎందుకంటే సినిమా చూసే ప్రేక్షకులకి అది వెళ్ళి సినిమాల్లో చూస్తేనే ఆ సీన్ బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఇదే కాకుండా ఈ సినిమాలో భార్యాభర్తల యొక్క ప్రేమ మరి కామెడీ సీన్స్ కూడా చాలా ఉన్నాయి. ఈ సినిమాలో ఎంతో అద్భుతంగా కామెడీ సీన్స్ ని, భార్యాభర్తల ప్రేమని, ఎమోషన్స్ ని, ఫైట్స్ ని మరి ఎంతో అద్భుతంగా ఈ చిత్రంలో చాలా డబ్బులు ఖర్చు పెట్టి తీయటం జరిగింది. ఎక్కడ కూడా ఖర్చుకి వెనకాడకుండా నిర్మాతలు ఈ చిత్రాన్ని ఎంతో హైలైట్ గా, ఎంతో ఉన్నతంగా తీయటం జరిగింది. ఫస్ట్ పుష్ప కంటే కూడా ఈ చిత్రంలో మనకి ఎక్కువ క్లారిటీ, దీంట్లో విజువల్స్ మనకి బాగా కనబడతాయి. ఇక ప్రేక్షకుడు తనకు ఏం కావాలో అది ఈ చిత్రంలో
చూసి ఆనందిస్తాడని ఎటువంటి సందేహం లేదు. ఎస్పి భవర్ సింగ్ షెకావత్ ఈ పాత్రలో ఫహద్ ఫాజిల్ నటించడం జరిగింది. ఈ పాత్ర యొక్క అద్భుతమైన నటనను ఈయన ప్రదర్శించడం జరిగింది. ఈయన డైలాగ్ డెలివరీ గాని నటన గాని చాలా అద్భుతంగా ఉండే ఈ సినిమాలో. సిద్ధప్ప నాయుడు పాత్రలో రావు రమేష్ కూడా ఈ సినిమాలో చాలా బాగా చేయడం జరిగింది. ప్రతాపరెడ్డి పాత్రలో జగపతి బాబు ఈ పాత్రలో ఒదిగిపోవడం జరిగింది. శ్రీను పాత్రలో మన సునీలు, మరి అతని యొక్క భార్య పాత్రలో అనసూయ భరద్వాజ్ కూడా ఈ చిత్రంలో తమ పెర్ఫార్మెన్స్ ని చాలా చక్కగా నటించడం జరిగింది. శ్రీలీల ఒక్క పాటలో కనపడినా గానీ తన డాన్స్ పర్ఫార్మెన్స్ తో ప్రేక్షకుల్ని ఉన్నతలూగించడం జరిగింది. సుకుమార్ దర్శకుని గురించి మనం చెప్పుకోవాలంటే టెక్నికల్ గా ఈ చిత్రాన్ని మహా అద్భుతంగా తీయటం జరిగింది. సుకుమార్ తన ప్రతిభను ఈ సినిమాలో చాలా గొప్పగా చూపించడం జరిగింది. ఫైట్స్ లో గాని, మాటల్లో గాని, డాన్స్ లో గాని, కెమెరాలో గాని తనకు నచ్చినట్టుగా ఈ టెక్నీషియన్స్ ని సుకుమార్ వాడుకోవడం జరిగింది. తన అద్భుతమైన దర్శకత్వంలో ఈ సినిమాని ప్రేక్షకుడికి 3 గంటల 20 నిమిషాలు సీటుకి అతుక్కునేలా చేసి తన ప్రతిభను నిరూపించుకున్నారనేది ఎటువంటి సందేహం లేదు. ఈ చిత్రంలో నటించిన ప్రతి నటుడు, టెక్నీషియన్స్ అందరూ తమ ప్రతిభను అద్భుతంగా మలచడం జరిగింది. ఇక మన అల్లు అర్జున్ యొక్క నటన ఈ చిత్రంలో పరాకాష్ఠకి చేరిందని చెప్పుకోవచ్చు. భార్యాభర్తలుగా నటించిన పుష్పరాజ్, శ్రీవల్లి నటన గాని, పాటల్లో వాళ్ళ స్టెప్స్ గాని ఒక లేటెస్ట్ రేంజ్ కి తీసుకువెళ్ళాయి అనడానికి మనం ఎటువంటి సందేహం పడవలసిన అవసరం లేదు. ఇది అభిమానులకి, సినీ ప్రేక్షకులకి ఒక కొత్త అనుభూతిని ఇచ్చే చిత్రం అని నేను అనుకుంటున్నాను. ఈ చిత్రం మంచి వసూళ్లను రాబడదని నేను అనుకుంటున్నాను. ఈ చిత్రం యొక్క ప్రతి మాస్ మసాలా, ట్రాజెడీ, ఎమోషన్స్ అన్ని కలగలిపి ఈ చిత్రంలో తీయటం జరిగింది. ఈ చిత్రం అల్లు అర్జున్ నటన పరంగా ఎంతో హైలైట్ గా తీసుకెళ్తుందని మనం చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం లేదు. ఇది ఫ్రెండ్స్ ఈ చిత్రం యొక్క రివ్యూ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ నొక్కండి. థ్యాంక్ యూ. జై హింద్.